హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రవ్వ కేసరిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కొలతలతో రవ్వ కేసరి చేస్తే అమృతంలా నోట్లో వెన్నలా కరిగిపోతుంది. పండగలప్పుడు ప్రసాదంగా ఈ రవ్వ కేసరిని ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళు కూడా ఈ కొలతలతో రవ్వ కేసరి చేశారంటే చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా చేస్తారు. రవ్వ కేసరిని తయారు చేసుకోవటానికి స్టవ్ మీద మందపాటి కడాయిని పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత 1/4 కప్పు జీడిపప్పు వేసుకుంటున్నాను. ఇందులోనే 1/4 కప్పు బాదం పప్పును కట్ చేసుకొని వేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ అనేవి మీ ఇష్టం అండి. కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/4 కప్పు కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. వీటన్నింటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలోకి ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకుంటున్నాను. మీరు ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకుంటారో మిగిలిన వాటన్నింటినీ అదే కప్పుతో తీసుకుంటే రవ్వ కేసరి పర్ఫెక్ట్గా వస్తుంది. మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుకుంటూ ఈ రవ్వను ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు రవ్వ ఫ్రై అవుతుంటే మరొక వైపు వేరొక గిన్నెలోకి మనం తీసుకున్న కప్పు రవ్వకి 4 కప్పులు వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ వాటర్ని తెరిలేంత వరకు మరిగించుకోవాలి. వాటర్ మరిగేసరికి మనం రవ్వని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. రవ్వని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇదే వాటర్లో మరుగుతున్నప్పుడే 1/4 టీ స్పూన్ ఫుడ్ కలర్ వేసుకోండి. చూడండి, రవ్వ అయితే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది. నాకు రవ్వ ఫ్రై అవ్వటానికి 5-6 నిమిషాలు టైం పట్టింది. తర్వాత ఇందులోకి మనం మరిగించుకున్న వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఈ రవ్వను ఉడికించుకోవాలి. మనం వేడి నీళ్ళే వేసుకుంటున్నాం కాబట్టి రవ్వ అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది. కానీ ఒకేసారి వాటర్ మొత్తం వేసుకున్నామంటే పొంగొచ్చినట్టు పైకి వచ్చేస్తుంది కాబట్టి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఈ రవ్వను ఉడికించుకోవాలి. ఇలా వాటర్ పోసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు ఉడికించామంటే రవ్వ దగ్గర పడిపోయి ఉడికిపోతుందండి. చూడండి, రవ్వ మొత్తం సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు పంచదారను వేసుకోవాలి. మీరు స్వీట్ మరీ ఎక్కువగా తినాలి అనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. లేదంటే 1.5 కప్పు పంచదార అయితే స్వీట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. పంచదార వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఉంటే మనకి స్వీట్ అనేది కొంచెం లూజ్గా వచ్చేస్తుందండి. 2-3 నిమిషాలు ఇలాగే కలుపుతూ ఉన్నామంటే మనకి స్వీట్ అనేది దగ్గర పడిపోతుంది. ఇలా స్వీట్ని ఉడికించుకునేటప్పుడు మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఉడికించుకున్నామంటే స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చివరగా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకోవటం వల్ల ఈ స్వీట్కి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇలాగే 2 నిమిషాలు కలిపామంటే స్వీట్ దగ్గర పడిపోతుంది. స్వీట్ దగ్గర పడిపోతుందో అనిపించినప్పుడు చివరగా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుంటే మనకి స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. ఒకసారి బాగా కలుపుకున్నామంటే స్వీట్ రెడీ అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో స్వీట్ ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పాన్ని పక్కకు తీసుకోవాలి. లేదంటే స్వీట్ బాగా దగ్గరకు అయిపోయి చల్లారిన తర్వాత గట్టిపడిపోతుందండి. ఈ విధంగా ఉందంటే మనకి చల్లారిన తర్వాత కూడా స్వీటు నోట్లో వెన్నలా కరిగిపోతుంది. అస్సలు వంట చేయటం రాని వాళ్ళు కూడా ఈ కొలతలతో చేశారంటే రవ్వ కేసరిని పర్ఫెక్ట్గా చేసేస్తారండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను చూపించిన విధంగా రవ్వ కేసరిని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.